పద్మపాదుల వారు వచ్చే లోపల శిష్యులు ఆక్రోశిస్తూ చూస్తున్నారు గురువుగారి కోసం ఎట్నుంచి వస్తారని. శంకరులు గగన మార్గంలో యోగ మార్గంలో వచ్చి చితి మీద కాలిపోతున్న శరీరంలోకి వెళ్ళారు. కాలిపోతున్న శరీరం అంటే అప్పుడు కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు దాని మంట ఎలా ఉంటుంది? అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు లేకుండా ఎట్లా? అప్పుడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని, ఓ లక్ష్మీ నృసింహుడా నాకు నువ్వు నీ కరమును ఆలంబనంగా ఇయ్యి అని ప్రార్థించారు. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటి స్తోత్రం చేశారు లోపలికి వెళ్ళి ఆ శరీరంతో. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరంజిత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నాకు మీరే చేయూత కావాలి. కాళ్ళు చేతులు కాలిపోయాయి. శంకరాచార్యులు వారు ఆ రోజు చేసినట్టే వాళ్ళ శ్లోకం చదువుదామంటే నాకు కన్ను ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ లక్ష్మీ నృసింహుడే నాకు ఒక ఆలంబనం కావాలి అని, మీరు నాకు ఆలంబనమై నా కాళ్ళు చేతులు మళ్ళీ వచ్చేటట్టు చేసి రక్షించండి అంటూ బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహరజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహుడా నాకు నువ్వు ఆలంబనంగా ఆధారంగా. ఏమి శ్లోకాలు చేశారండి! కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి శరీరంలోకి వెళ్ళి అప్పుడు చేశారు లక్ష్మీ నృసింహుడిని. అందుకే ఈ స్తోత్రం ఎప్పుడు శంకరులు సాధారణంగా ఇది శంకరుడు చేశాడు అని చెప్పుకోరు. ఇది చెప్పి ఇది ఎవరు ఎక్కడ ఎప్పుడు చదివినా నృసింహానుగ్రహం ఉంటుందని చెప్పారు. సంసారదావదహనాకరభికరోరు జ్వాలావలీభిరతి దగ్ధ తనూరుహస్య త్వత్పాదపద్మసరసీరుహమగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మన కోసం చేసిన స్తోత్రం. చితి మీద మంటే ఉందయ్యా స్వామి, సంసారమన్న అగ్నిలో కాలిపోతున్నవాణ్ణి నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అసలు ఎలా చేశారా ఈ శ్లోకాలప్పుడు అనిపిస్తుంది. గేలానికి చిక్కింది చేప, దాన్ని తీసి వలలో పడేశాడు. ఇప్పుడు వలలో పడిపోయిన చేపకి ఊపిరి అందదు. అనవసరంగా గాలాన్ని కొరికింది, నోరా దెబ్బతింది, వలలోన పడిపోయింది, ఒంటి తెడ ఆరిపోతోంది, కొట్టుకుంటోంది. అప్పుడు మెడ వణికిపోతూ దవడలు వణికిపోతున్న చేప ఎలా ఉంటుందో సంసారంలో పడిపోయి తప్పించుకోలేక అలా కొట్టుకుంటున్నాను స్వామి నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారం అనే వలలో పడిపోయాను, ఇంద్రియ సుఖాలనే గాలానికా చిక్కిపోయాను, దవడలు ఉనికిపోతున్నాయి, మెడ కదిలిపోతోంది, భయంతో కదిలిపోతున్నాను, ఆయువు అయిపోతోంది. ఆ భటులు వచ్చేస్తే ఏమైపోతానో, మీరు తప్ప ఎవరు నన్ను రక్షిస్తారు?